హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే సోలో స్క్వాడ్ అయితే ఆడుతున్నాం అనమాట. చాలా రోజులు అయితే అవుతుంది మన ఛానల్లో సోలో స్క్వాడ్ వీడియోస్ పెట్టక. మొత్తం ర్యాంక్ పుష్ అనుకుంటా ర్యాంక్ పుష్ పైన చేసాం ఇన్ని రోజులు అయితే వీడియోలు అయితే. ఎప్పటి నుంచి అయితే సోలో స్క్వాడ్ వీడియోలు కూడా వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి, మనమైతే ఛానల్లో కూడా అయితే అప్లోడ్ అయితే చేస్తాము. నేనైతే మిల్లులు అయితే ల్యాండ్ అయితే అయ్యాను, ఒక 2 స్క్వాడ్లు అయితే దిగాయి అనమాట పైన అయితే. ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. నాకడ షార్ట్ రేంజ్ వచ్చేసి థామ్సన్ ఉంది. 8 దొరికితే మాత్రం కొట్టాలి. ఓకే 8 దొరికేశాడు. నువ్వు బయటికి రాతాముడు, నువ్వు బయటకు వస్తూ ఉంటుంది. ఓకే దొరికేశాడు, కొట్టామన్నమాట. వీనైతే మనకైతే ఫుల్ డ్యామ్ అయితే ఇచ్చాడు. అబ్బా వీడైతే మనమైతే బోన్ ఫేర్ వేసుకోవాలి. ఓకే 8 అయితే వచ్చేసాడు, ముందరైతే ఉన్నాడనమాట. నువ్వు బయటికి కరెక్ట్ దొరకాలి. ఒక బుల్లెట్ అయితే హెడ్ అయితే తగిలింది, అయినా వాడికి అన్ని కొట్టే కూడా డ్యామ్ అయితే అవ్వలేదు బ్రో. ఈ లాంచర్ కూడా కరెక్ట్గా అయితే పర్లేదనమాట. కానీ అర్రే జస్ట్ మిస్, మళ్ళీ బుల్లెట్ తగిలింది ఆడికి అయితే. ఇప్పుడైతే హీల్ అవుతున్నాడు, దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. దొరికాడు, కొట్టేసాం. కానీ వాడు అక్కడ కూడా డ్యామేజ్ ఇచ్చడం నాకైతే ఫుల్గా నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. వానికి అంత కొడుతున్నా డౌన్ అయితే అవ్వలేదు. వాడైతే కొన్ని బుల్లెట్స్ అన్ని కొట్టినా కూడా డ్యామ్ అయితే పడిపోతున్నాయి నాకైతే. మరీ దారుణం ఏదైతే. సో ఇక్కడైతే టోటల్గా అయితే ఇద్దరినైతే కొట్టాము, 2 కిల్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి త్వరగా అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఎనిమిస్ ఎక్కడ ఉంటే అక్కడికి అయితే వెళ్ళిపోదాం. గైస్ మన ఫ్యాక్ట్ ఛానల్ ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెళ్ళి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి అయితే 151 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇక్కడైతే ముందరైతే ఫైట్ అయితే జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి మనం అయితే ఫైట్ అయితే తీసేద్దాం. ఇందాక ఇక్కడ ఏంటంటే రివైవ్ అయితే ఇచ్చేసాడు, అంటే రివైవ్ పాయింట్ ఉంది కదా, దానివల్ల ఏంటంటే చాలా మంది ఎనిమిస్ అయితే వచ్చారు ఇక్కడికైతే. ఇక్కడైతే దొరికాడు ఒకడైతే, వీనికైతే హెడ్ డ్రైవ్స్ అని హెడ్ అయితే పడలేదు, బాడీ ఫుల్ డ్యామేజ్. ఇక్కడ ఇంకోటి దొరికాడు, వీనికైతే హెడ్ షాట్ పడిపోయింది. నువ్వు బయటకు రాడు కాబట్టి ఎఫ్జెల్ అయితే వేసాను. ఎఫ్జెల్ తగిలింది, దానికైతే డ్యామేజ్ 50 అయితే పడిపోయింది అనమాట. సో లెఫ్ట్లో అయితే ఇంకొక ఎనిమిది అయితే వచ్చాడు, రెడ్ కలర్ డ్రెస్సుడు. వానికైతే 51 అయితే కొట్టాము. ఎఫ్జెల్కి అయితే ఫుల్ డ్యామేజ్ అయితే పడిపోయింది ఒడికి. ఇక్కడైతే ఎఫ్జెల్తో డౌన్, ఇద్దరైతే అయిపోయారు. నా ముందర డౌన్, రైట్ సైడ్లో ఎఫ్జెల్కి ఇద్దరైతే డౌన్ అయిపోయాడు. ఇంకొక్కడే వీడైతే ఇక్కడ ఉన్నాడు అనమాట. హెడ్ కొట్టేసి డౌన్ కూడా వేసాం. వీనైతే మొత్తం అయితే 3 అయితే కొట్టేసాం అనమాట ఇక్కడైతే. సో ఇక్కడ ఇంకా ఎవరు లేరైతే అనుకుంటా, మనమైతే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోదాం. సో త్వరగా లూట్ చేసుకుని ఈ వీడియోలో 20 కిల్లకి అయితే ట్రై అయితే చేస్తాను. గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. నెక్స్ట్ ఏ వీడియోలో కూడా అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే మంచి కంటెంట్ అయితే చేస్తే ఎప్పటి నుంచి అయితే మీకు లైవ్ డైలీ పెడుతున్నాం. కొంచెం లైవ్లో అయితే ఉండండి మామ, ఎందుకంటే మనకు వాచ్ టైం అయితే కావాలి కదా, ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెవెల్ 4 బెస్ట్ అయితే కావాలి. వెళ్ళి అర్సనల్ కొనేసి అర్సనల్ కీ కొని మనమైతే అర్సనల్ అయితే ఓపెన్ చేస్తాం పదండి. గైస్ నాకన్నా కొంచెం కలెక్షన్లో నెక్స్ట్ ఏ అవుట్ఫిట్ వేసుకున్న వీడియోలో కూడా చెప్పేసేయండి, ఓకేనా. ఎందుకంటే నెక్స్ట్ నుంచి మనం కొన్ని ఏ డ్రాప్లు అయితే తీద్దాం, 10 రూపీస్ 20 రూపీస్వి. ఒక 500 డైమండ్స్ అలా మనం ఏమంటారు హోల్డ్ చేసి పెట్టుకుని మనమైతే ఎప్పుడైతే మంచి ఎలర్ట్ బోయా పాస్లు వస్తాయో అప్పుడు బోయా పాస్ తీసేసి అవుట్ఫిట్తో అయితే వీడియో అయితే చేస్తాను, ఓకేనా. నాకు కుదిరితే నేను చేస్తాను ఆ విధంగా అయితే, ఓకే. ఇక్కడ నా ముందరైతే చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నాడు. ఇప్పుడైతే దొరికేసాడు, గ్రోజాతో వీనైతే డౌన్ కూడా చేసాం. ఫుల్ కిల్ కూడా అయితే అయిపోయాడు అనమాట. ఇంకా ఇద్దరైతే ఉన్నారనమాట అక్కడ, చూద్దాం జాగ్రత్తగా అయితే వెళ్ళి. సో ఎఫ్జెల్ అయితే వేసాం, అక్కడైతే ఫైట్ కూడా జరుగుతుంది మామ. సో జాగ్రత్తగా అయితే ఆడుకోవాలి. ఇక్కడైతే ఇంకోటి దొరికాడు, వీనికైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం కానీ డౌన్ కాలే. సో ఇప్పుడైతే ఎఫ్జెల్ వేసామని వాడికి ఏమిందంటే డ్యామేజ్ వల్ల, కానీ ఒక ఎనిమిదికి అయితే ఎఫ్జెల్ డ్యామేజ్ పడింది. వాడిని అయితే డౌన్ కూడా వేసాం గ్రోజ్ అయితే అయితే. ఇప్పుడు ఇంకెంతమంది ఒక్కడే ఉంటాడు అనుకుంటా, వెళ్ళిపోదాం పండి త్వరగా. సో లేట్ చేసామనుకోండి వాడు తప్పించుకోపోవచ్చు, లేకుంటే వాడు రివైవ్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో జాగ్రత్తగా అయితే ఆడాలి. ఇక్కడైతే కొట్టేసాం వీని అయితే, ఇద్దరం కొట్టాం. ఇక్కడ ఇంకొక్కడే వాడు ఎక్కడ ఉన్నాడంటే నా ముందర దొరికేసాడు పిల్లోడైతే, హీల్ అవుతున్నాడు హుంకాంగ్ వేసుకుని. నువ్వు బయటకు రా తమ్ముడు, బయటికి అయితే వచ్చాడు. వాడిని అన్ని కొడుతున్నాడు మా హుంకాంగ్ కూడా పోయింది. ఇప్పుడైతే వచ్చేసాడు, ఫుల్ బాడీ ఇచ్చి వీని అయితే కొట్టేసాము. మనకడైతే మొత్తం 8 కిల్లు అయితే ఉన్నాయి. కరెక్ట్గా ఒక స్క్వాడ్ అయితే రష్ అయితే చేయట్లేదు అబ్బా. ఒక స్క్వాడ్ పర్ఫెక్ట్గా రష్ చేసింది అనుకోండి సూపర్ ఉంటుంది, మంచి క్లిప్ కూడా వస్తుంది అనమాట మన ఛానల్కి అయితే. కానీ అట్లా ఎవరు రావట్లా, వస్తే 2-3 అయితే వస్తున్నారు. ఇక్కడైతే ఒకటి దొరికాడు, వీని సోనీ అయితే యాక్టివేట్ అయిపోయింది అనమాట. వీని కూడా డౌన్ అయితే చేసాము మనమైతే. ఏంటంటే చాలామంది వెహికల్స్ ఏంటంటే మిషా స్కిల్ లేకుండా వాడుతుంటారు. నేను కూడా అదే వాడుతున్నాను, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే వాడాలన్నమాట వెహికల్స్ని. మనకు కొంచెం అటు ఇటు అయిందనుకోండి మనకి కిల్ కూడా అయిపోతాం. వెహికల్ వాడేటప్పుడు ఏంటంటే వెహికల్ స్కిల్ వాడాల్సిందే. మీరు ఒకవేళ వెహికల్ అన్నిసార్లు అయితే వాడడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది మామ. వెహికల్ స్కిల్ పెట్టుకుని వాడడానికి ట్రై చేయండి. నేను సోలోస్ కూడా ఆడుతున్నాను కాబట్టి నా స్కిల్స్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి నేను వెహికల్ స్కిల్ అయితే పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఏమైందంటే ఒక ముందర దొరికేసాడు పిల్లోడు అయితే, వీని ఎత్తుక్కుంటూ వచ్చానమాట. అప్పటి నుంచి ఎక్కడ పోయాడు అని చూసాడా, వాడు ఎట్ట పోతున్నాడంట మామ. సో తిరుగుతూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. ఎంతసేపు ఎతికానంటే వాడిని అస్సలు దొరకట్లేదు అనమాట.
ఇక్కడైతే ఉన్నాడు పిల్లోడు, రారా నాయన బయటికి, నువ్వు బయటకు వచ్చేస్తే కొట్టేస్తా. సో తమ్ముడైతే బయటకు వచ్చాడు, హెడ్ అయితే కొట్టేసి డౌన్ కూడా చేస్తా. సో మొత్తం టీం అయిపోతే అయిపోయింది. మనకైతే 10 కిల్లు ఉన్నాయి, అల్లవి అయితే ఇంకా 24 అయితే ఉంది. జోన్ అయితే ఇక్కడైతే ఉంది, కానీ ఎనిమీస్కి మంచి అడ్వాంటేజ్ ఛాన్స్ ఉంది మనం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వెండి మిషన్ ఉంది కదా, చాలా మంది అయితే వస్తారు. అందులో ఏమైందంటే ఒక స్క్వాడ్ అయితే వచ్చేసింది, రివ్యూలు కూడా ఇచ్చేసుకున్నారనమాట. మనమైతే ఒక నేడైతే వేసాము, ఒకటైతే లోపలికి అయితే వస్తున్నాను అనుకుంటా. ఫస్ట్ క్లారిటీగా వస్తుంది నాకైతే. వచ్చాడు, వీళ్ళకైతే ఫుల్ బాడీ డ్యామేజ్ ఇచ్చాము, వాడు ఫుల్ బాడీ ఇచ్చాడు, నేను కూడా ఫుల్ బాడీ ఇచ్చేసా. కానీ ఇద్దరం డౌన్ అయిపోలేదు. ఇక్కడ నుంచి అయితే తప్పించుకోవాలి జాగ్రత్తగా. సో ఇన్ని నెలలు కొట్టుకుంటూ ఆడేయాలి, జాగ్రత్త త్వరగా చూసుకుంటూ ఆడాలి. సో ఎక్కడున్నాడు తమ్ముడు? ఓకే, ఎట్టయితే వచ్చాడు, కొడదాం అనుకునే లోపల చెక్క బిల్డింగ్ అయితే వెళ్ళిపోయాడు. వాడైతే ఓకే రైట్ సైడ్ అయితే వస్తాడు అనమాట, పెద్ద మంచి. వీనికైతే కొంచెం బాడీ డ్యామేజ్ ఇచ్చాం. ఇప్పుడు రారా రే, లోపలికి వస్తే కొట్ట మాత్రం వదలు నిన్ను. సో మళ్ళీ వీడైతే వచ్చాడు, వీనికైతే బాడీ ఇచ్చాం, కానీ వాడు తప్పించుకుంటాడు మా ఫుల్గా. ఎప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోయి దొరికేశాడు, ఫుల్ బాడీ ఇచ్చేసి వీని కూడా అయితే కొట్టేసాము. వాడు నేను పై కోసం కొట్టకుండా నేను అక్కడికి ఎప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోయానో అప్పుడు కొడుతున్నాడు వీడేంటో విచిత్రంగా. అదే నేను మెట్ల పైన వచ్చాడు, కొట్టిండాడు అనుకుంటున్నాను. వాడికైతే హెడ్లు అయితే తగిలిపోయాడు, నాకైతే నన్నైతే ఈజీగా అయితే కిల్ చేసేటాడు. లోపల వాడు దొరికాడు, వీడికైతే బాడీ ఇచ్చి డ్యామేజ్ చేసాం. లెఫ్ట్లో అయితే ఇంకొక ఎనిమిది ఉన్నాడు, వాడు కూడా కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. కానీ వాడు ఏం చేశాడంటే తప్పించుకున్నాడు నా కాడ నుంచి. వీనైతే కొట్టేసాం. మనకాడైతే మొత్తం 12 కిల్లులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకెన్ని కిల్స్ వస్తాయి ఏంటో. ఇక్కడ నుంచి అయితే వెండి మిషన్ కాడికి అయితే వచ్చేసా, ఎందుకంటే ఇక్కడ రివ్యూలు అయితే అవుతున్నారు. వాడైతే దొరికేశాడు, వాడికైతే ప్లెయిన్ బాడీ ఇచ్చేసి కొట్టేసాము. ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. వీనికి ఏం చేశాడంటే MP40 హెడ్ అయితే పట్టుమని లేపు కొట్టేసాం అనమాట. ఒక టీం వైపు అయితే అయిపోయింది, వీని కూడా కొట్టేసాం. మొత్తం 14 కిల్లు అయితే మన కాడైతే ఉన్నాయి, ఇంకెవరైతే లేరనమాట ఇక్కడైతే. మొత్తం అయితే ఇక్కడ నుంచి జోన్కి అయితే వెళ్ళిపోయారు ఎనిమిస్ అంతా. మన కాడ 14 కిల్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఆడదాము, బోయా కొట్టింగ్ అయితే ట్రై చేద్దాము. గైస్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంకా లైక్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియోలో నాకు కుదిరినంత వరకు నేను గట్టిగానే ట్రై చేస్తాను, ఎక్కువ కిల్స్ కొట్టడానికి, ఇంకా మంచి గేమ్ ప్లే తేడానికి. మీకు ఏమైనా ఫ్రీ ఫైర్ డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ చేసేయండి, నేను 100% వీడియో అయితే చేస్తాను. ఓకేనా? 1 ట్యాప్ల గురించి మాత్రం అడగండి, ఎందుకంటే నా 1 ట్యాప్స్ అయితే రావు కొట్టడం ఉన్నది చెప్పాలంటే. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, పైనకి అయితే వెళ్ళిపోదాం. స్కానర్ వేసాం, స్కానర్లు అయితే ఎవరు కనపడలేదు నాకైతే. ఇక్కడైతే హోల్డ్ అయితే చేశాను నేనైతే. ఇక్కడ ముందర బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడైతే 2-3 కనబడ్డారు. సో ఒకడైతే కనబడ్డాడు కదా, మనైతే ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం. వాడికైతే డ్యామేజ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నేడైతే వేద్దాము. సో డౌన్ అవుతాడు పక్క, నేడైతే వేసాము, వాడు డౌన్. ఓకే, ఫుల్ డ్యామేజ్ డౌన్ అయితే అయిపోయాడు అనమాట. సోనే యాక్టివేట్ అయిపోయింది. ఇలా త్వరగా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోయారు. అరే నా విస్ట్ అయిపోయింది, వాడు అయితే ఏడలంతో కొట్టేయడం అనమాట. ఇప్పుడైతే నేడైతామా అండి. సో నేడైతే వేసాము, నేను కూడా వాళ్ళు వేసాడు బయట పోకుండా ఉండడానికి. సో వాడు డౌన్ అవుతాడా? ఓకే, డౌన్ కూడా అయితే అయిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక నేడు వేస్తే వాడు డౌన్ అయితే అయిపోతాడు. జోన్ వస్తుంది కాబట్టి త్వరగా అయితే వెళ్ళిపోవాలి. అరే నేడు బయట పడిపోయింది. ఇక్కడ ముందరైతే ఎనిమిది అయితే ఉన్నాడు. మన ఆయన జాగ్రత్తగా అయితే ఆడాలి, వేస్ట్ కూడా లేదు. మన ఈజీగా అయితే కిల్ అయిపోయే ఛాన్స్ ఉంది, సేఫ్గా ఆడకపోతే. అక్కడ ఏడలో షార్ట్ కొట్టడానికి ట్రై చేసాం, పర్లేదు. నువ్వు రారా తమ్ముడు, బయటకి అయితే వచ్చాడు, హెడ్ అయితే పాటు మనం లేపేసాం. ఇప్పుడైతే త్వరగా వాల్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం అయితే సేఫ్ అయితే వచ్చేసాం. ఇప్పుడైతే వాల్ వేసుకోవాలి. ముందరైతే మొత్తం టీం ఉంది. అరే ఫుల్ డ్యామేజ్ చేయడు భయ్యా. ఓకే, బెస్ట్ అయితే దొరికేసింది. ఇప్పుడైతే హీల్ అవుతాం మనమైతే. వాడు ఏం చేశాడు అంటే ఒకడు నేర్ల వర్షం నెట్టు చూపించాడు నాకైతే. సో 2, 3 అట్లా వేసుకుంటూ పోయాడు అనమాట నేర్లు. అరే వెస్ట్ మొత్తం పోయి అయ్యో 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 వద్దురా కొట్టేసి అయిపోయింది మా అమ్మ, అయిపోయింది. ఇంకేం చేయలేదు. నెక్స్ట్ వీడియోలో బోయ కొట్టే చూపిస్తాం మీకైతే. ఇవాళ వీడియోకి నెంబర్ వచ్చేసి 1155 అనమాట. ఎవరైతే ఇక్కడ వరకు చూసారు వీడియో, ఈ నెంబర్ అయితే కామెంట్ చేసేయండి. ఓకే, నేనైతే మీకు గుండకాయ అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. సరే గైస్, ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.